నమస్తే నాన్న. గరికపాటి గారు ఆంధ్రప్రదేశ్ పేరును మార్చాలి తెలుగునాడుగా అన్నట్టు కూడా ఇప్పుడు ట్రెండ్లోకి వచ్చింది. మళ్ళీ ఏం చెప్తారు? మంచి మాట అన్నాడు కదా. అప్పుడు మన సీనియర్ ఎన్టీఆర్ నాయకుడు, మన నాయకుడు ఆయన చెప్పింది కూడా మన తెలుగు వాళ్ళ గురించే కదా ఆయన పోరాటం చేసింది. అందుకని ఆంధ్రప్రదేశ్ అనే కాడికి ఇప్పుడు నాకు ఆ రాష్ట్రాల పేర్లు అయితే నాకు చెప్పరాట్లేదు, కానీ మన తెలుగు ప్రజలు, మన పుణ్యభూమిలో పుట్టిన, మన మాతృభూమిలో పుట్టిన వాళ్ళు, మన భారతదేశంలో పుట్టిన ఎంత దూరం పోయినరో, ఎంత దూరాన్ని రాష్ట్రంలో ఉండరు, నాకు ఆ ఊరు పేర్లు చెప్పరాట్లేదు. అమెరికా, ఢిల్లీ అయ్యి అని ఎంత దూరాన్ని ఉన్నారో మన తెలుగు వాళ్ళు, ప్రతి వాళ్ళు మన గరికపాటి నరసింహారావు గారు చెప్పింది ప్రతి వాళ్ళు పాటించాలని నేను కూడా కోరుకుంటున్నా. తెలుగునాడంటే మనకే కదా గౌరవం, దానికోసమే మన సీనియర్ ఎన్టీఆర్ గారు పోరాడింది. అందుకని అప్పుడు ఆ రోజుల్లో మాట్లాడింది ఈ రోజులో ఎలుగులోకి తీసుకొచ్చింది ఆయన. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి ఒక పేరుంది, మన తెలుగు ప్రజలకు మన తెలుగునాడని పెట్టడం మనకే గౌరవకారంగా. రాష్ట్రాల పేర్లు మార్చడానికి, విగ్రహాలు పెట్టడానికి కాలం అంతా అయిపోతుంది, ఇంకా అభివృద్ధి ఎప్పుడు చేస్తారు అనేసి కూడా అంటున్నారు అనమాట. రాష్ట్రాలు మారటానికి, విగ్రహాలు పెడతానికి అంటే దీని గురించి మనం అడగాల, మనకు కదా నష్టం జరిగేది, మనకు కదా నష్టం జరిగేది. ఆంధ్రప్రదేశ్ బాగుందా, తెలుగునాడు బాగుందా? తెలుగునాడే బాగుంది. మన తెలుగు వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి మర్యాద అనమాట. మనకి ఎక్కడ పైన మన కీర్తి పెరుగుద్ది. తెలుగునాడు అంటే మన కీర్తే కదా పెరిగేది. మన కోసమే కదా ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు పోరాడింది. తెలుగుదేశం పార్టీ పెట్టింది కూడా మన తెలుగు వాళ్ళ కోసమే ఆయన పెట్టింది. ఇప్పుడు మరి మీరు మార్చాలనేసి అంటారా లేదంటే? మారవాలనే అంట నేను. నాతో పాటు మన తెలుగు వాళ్ళు ఎక్కడుండే, అదే నేను చెప్పట్లా, ఎక్కడున్న ఈ దేశాలలో ఎక్కడున్న ప్రతి వాళ్ళు మన తెలుగు వాళ్ళకు సపోర్ట్ చేయాలి, మన గరికపాటి నరసింహారావు గారు చెప్పింది. అందుకని ఇప్పుడు ఈ పథకాలు ఆ పేర్లు చెప్పి ఈ పేర్లు చెప్పి రాష్ట్రాలు మార్చి విగ్రహాలు పెట్టే దాని గురించి ప్రజలు మనం అడగాల. ఒక్కరం అడిగితే కాదు, అది ప్రతి వాళ్ళు తిరగబడి అడిగితేనే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మా కోసం పరిపాలన చేయడానికి వచ్చారా, మీకోసం మీ సొంత విషయాలు పెట్టుకొని ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి వచ్చారా అని అడగాల. పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే తమిళనాడు, కేరళ వాళ్ళ లాంగ్వేజ్ కి సంబంధించే పేరుంటుంది. మన దాంట్లో మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపించరు అని కూడా అంటున్నారు. ఏమంటారు? అది మన దౌర్భాగ్యం. మనం అంతా ఒక కట్టు మీద ఉండవు కదా. మనం ఒక కట్టు మీద ఉంటే అసలు మన భారతదేశానికి ఎందుకు వస్తుంది? ప్రతి వాడు వచ్చి మన మీద ఎందుకు పెత్తనం చేస్తారు? అందుకని అది మన దౌర్భాగ్యం అన్నమాట. పేరు మార్చినంత దానివల్ల ఉద్యోగాలు, సో అలాంటి సౌకర్యాలు ఏమి ఉండవు కదా అనేసి అంటున్నారమ్మా. ఎందుకు సౌకర్యాలు ఉండవు? ఇప్పుడు మన తెలుగునాడని పెట్టినాక ఉద్యోగాలు ఉండవా? మన తెలుగునాడని అంటే మనకే కదా గౌరవ కారణం. ఇప్పుడు మనకే కదా, నాకు ఆ పదం పలకరాట్లేదు కానీ మనకే కదా, మన కీర్తే కదా పెరిగేది. మన తెలుగువాడు ఎక్కడున్నా కూడా వీడు తెలుగువాడు అని గౌరవంగా చెప్పుకోవచ్చు కదా. దానివల్ల వస్తున్న నష్టం ఏంది? దానివల్ల ఉద్యోగాలు పోతే ఎవరు చెప్పింది? బుద్ధి లేని వాళ్ళు. కావాలా ప్రతి వాళ్ళు దీనికి సపోర్ట్ చేయాలా. సో తెలుగునాడు కాకుండా ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రప్రదేశం అనేసి కూడా పెట్టచ్చు కదా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఆయన గురువు గారు అంటే ఇప్పుడు రాష్ట్రం తిరిగి ఆయన మంచిని బోధిస్తుండు. చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరికపాటి నరసింహారావు గారు కానీ, వాళ్ళ వల్ల కొన్ని కోట్ల మంది మారిన వాళ్ళు ఉండరు. మన కోసమే మంచి ప్రసంగాలు పెడతారు. అందుకని వాళ్ళకి తెలవంది ఏముంటది? అది మంచే. మన తెలుగువాడి కీర్తి ఎక్కడికో ఎగరాలని వాళ్ళ కోరిక. దానికి అందరం మనం సపోర్ట్ చేస్తే మన ఒరిగిపోయేది ఏముంది? ఇప్పుడు మనకు మంచి చేస్తారని చెప్పొచ్చు మనల్ని దోసుకునే నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఆయన మాటేగా చెప్పింది మన కీర్తిని పెంచడానికి. రాదు. ఏది మన కీర్తి ఎగరటానికే కాదు. ఇప్పుడు ఎందుకంటే మన తెలుగువాడు ఎక్కడికి పోయినా మన భాష ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు మన మాతృభూమిలో బట్టి మన తెలుగువాడు కూడా మన తెలుగు మాట్లాడతలేదు. అమ్మ మాట్లాడతలేదు. మాట్లాడుతుండే ఎవడ బట్టినా నీ అమ్మాని అనే మాట అయితే వస్తుంది, కానీ వస్తున్నాది ఇంగ్లీషులు. ఇప్పుడు మట్టి పీసుకొని వచ్చినాడు కూడా హైదరాబాద్ రాగానే ఇంగ్లీష్ మాట్లాడుతున్నా. మరి అసలు అర్థమే కాదా? ఎక్కడో ఉన్నాడు పోయి తెలుగు మాట్లాడుతుండు, ఎక్కడ ఉన్నాడేమో తెలుగు మాట్లాడకుండా ఎక్కడో భాష మాట్లాడుతుండు. అప్పుడు మన అమ్మని అవమానించినట్టే కదా, మన మాతృభూమిని అవమానించినట్టే కదా. ఇలాంటి చర్చల గురించి ఎవరు డిబేట్లు పెట్టట్లేదు, అలానే సెలబ్రిటీస్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చెప్తారు? ఎటాటికి ఎందుకు పెడతారు? రంకాటికి అయితే పెడతారు. మంచి ఎవడు ప్రోత్సహిస్తాడా? రేపు మంచి ఎవడు ప్రోత్సహించరు. మంచి మాట్లాడే పక్కన కూడా ఎవరు నిలబడరు. అందుకని ఇప్పుడు మన రేవంత్ అన్న ఎన్ని చేస్తాడు? ఎవరన్నా పోయి అడుగుతానరా? అడిగితేనే కదా తెలిసేది. మాకు చేయాలా, మేము గెలిపించుకున్న నాయకుడు నువ్వు, మాకు న్యాయం చేయాలా, మా సమస్యలు తీరాలన్నా నువ్వు ఇటాటి పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే పేద ప్రజల భవిష్యత్తు ఏంది? ఇవ్వాలి నువ్వు వచ్చి నువ్వు ఇది చేసి నువ్వు రేపు ఇంకొకటి వచ్చి ఇంకోటి చేస్తాడు. ఇప్పుడు రేపు ఎక్కడ ఉండాల్సిన అక్కడే ఉండాల్సిందేనా? ఏ నాయకుడు వచ్చినా కూడా రామరాజ్యం మాకు రాదా? రావణ కష్టమేనా? మేము జీవితం మొత్తం ఇదే చూడాలా, మా బ్రతుకులు ఇట్లా పోవాల్సిందేనా అని అడగాలి కదా. అడిగితేనే కదా మంది మనకు వచ్చేది ఏదైనా. కానీ ఇప్పుడు అడగంది అమ్మాయిలు పెట్టదు, ఏదైనా మనం అడిగితేనే కదా. అందుకని దయచేసి అందరూ అడగాలని కోరుకుంటున్నా. ఎప్పుడైనా మతం శిక్షలు కులం శిక్షలు పెట్టకుండా మంచి కోసం పోరాడాలి ఎవరైనా సరే.
ఆ, నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. గరికపాటి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని తెలుగునాడుగా పేరు మార్చాలని అంటున్నారు. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? మంచిదేనా అలా మారిస్తే? అంటే ఆయన ఎందుకు అలా అన్నాడంటే మన వేరే దేశపోళ్ళు చూసి మన మన మాటని లాంగ్వేజ్ కట్టుబొట్టుని చూసి మన తెలుగు భాషే కదా అది కూడా బాగుంటుందని ఆయన అన్నాడు. ఆయన అన్న దాంట్లో తప్పు ఏం లేదు. ఇది కూడా మారితే మన తెలుగు లాంగ్వేజ్ కదా, అది మన తెలుగు భారతీయులం కదా, మన హిందువులం కదా. తెలుగు అంటే అందరికి ఇప్పుడు చాలా మందికి తెలుగు అంటేనే ఇష్టం. ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అమ్మ తెలుగు రాదా అని అంటారు. అని ఆయన చెప్పిన దాంట్లో ఏం తప్పు లేదు. ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ బాగుందా, తెలుగునాడు బాగుందా? ఆంధ్రప్రదేశ్ కంటే తెలుగునాడు కూడా బాగానే ఉంటది. రెండిటికి కొంచెం డిఫరెంట్ అంతే, ఏం లేదు. ఆయన అంటే ఆయన కొన్ని పండితుడు, మంచి చెడ్డ అన్ని చూసిన వ్యక్తి కాబట్టి ఆలోచించే చెప్పిండు. ఆయన దాంట్లో మేమంతా అవునా కాదయ్యా? ఆయన మంచి పండితుడు. కొన్ని ఆయన చెప్తుంటే మేము ఆయన చెప్తుంటే మేము ఇని నేర్చుకుంటున్నాం. ఆయన చెప్పిన దాంట్లో ఏం లేదు. కాకపోతే కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చది. మాకైతే మంచిగానే అనిపించింది. బాగానే ఉంది. తెలుగు భాషలాగా బాగుంది. ఓకే, అట్లా పక్క రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు అట్లానే చూసుకుంటే వాళ్ళ భాషకి సంబంధించే ఉండిద్ది అలా రాష్ట్రం పేరు కూడా. సో ఇప్పుడు అట్లానే మనకు కూడా ఉంటే ఇంకా ప్రఖ్యాతి ఇంకా ఎక్కువ పెరుగుతాయి అంటారా? అంటే మనకు పేరు పక్క అవును పెరుగుతుంది. అట్లా ఇంకా ఇంకా మంచిగా మనం ఇప్పుడు డెవలప్మెంట్ అయితే ఎట్లా పెరుగుతుందయ్యా, ఇది కూడా అంతే. డెవలప్మెంట్ అయితే మంచిగా పెరుగుతుంది. ఆయన అన్ని ఆలోచించే చెప్పిండని నేను అనుకుంటాను. ఆయన పెద్ద ఆయన అంటే కొంచెం తేడా అనుకో. పెద్ద ఆయన ఒక చదువు అన్ని ఆయన కొన్ని మంచి చెడ్డ అన్ని చేసిండు. పెద్ద కాలేజీని నడిపిన వ్యక్తి. ఆయన ఆలోచించి చెప్పిండంటే అది మంచిగానే ఉంటుంది, బాగుంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.